సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మెడికల్ డివైస్ పార్క్లోని హావెల్స్ లైఫ్ సైన్స్ వైద్య పరికరాలు పరిశ్రమలో నూతన కెమిస్ట్రీ ల్యాబ్ సుబిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. మెడికల్ పరికరాలను దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే ఉత్పత్తి చేస్తే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయనే ఆలోచనతో నాడు కేసీఆర్ హయాంలో మెడికల్ డివైస్ పార్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. The medical devices park. In fact, as I was coming into the Sultanpur Medical Devices Park today, I was reminiscing about what this place was and what it has become. Because I think about 8-9 years ago there was nothing there, other than just some crushers and some boulders and basically barren land. Today, what it has become is truly an example of what India can become. Because honestly, it gives me immense pride. It gives me immense joy when I see something that I started as a minister, as a responsible person in the government back then, come to life and provide employment to so many people across various spheres of life. So congratulations, Shishir, and more importantly, the whole idea of setting up the medical devices park here was because India imports nearly 78 to 80% of its med devices from abroad. So we thought, why not create this lovely facility for our entrepreneurs, our scientists, our people with scientific temperament, so that we can start innovating, we can start doing our own things. And the first interaction with Huel during COVID again was very, very enriching, because when Shishir reached out saying, we created a kit which reduces the cost of a COVID test. క్రషర్లో అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు, చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి, ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది. కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ అనేది అప్పుడు విపరీతమైన బాగా కోవిడ్ కిట్స్ కానీ ఆ ఆర్టీపీసీఆర్ అనే టెస్టులు కానీ వాటికి విపరీతమైన గిరాకీ ఉండింది, విపరీతమైన డిమాండ్ ఉండింది. ఆ రోజుల్లో టెస్ట్ ఒకటి కావాలి, టెస్ట్ కిట్ కావాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కానీ నిజంగానే శిశిర్ గారు ఎంత కన్నారు? 16 రూపాయలు, 12 రూపాయలకి తగ్గించామన్నారు. అల్టిమేట్గా నిజంగా కూడా కేసీఆర్ గారు ఇప్పుడు మాకు ఒకటే చెప్తుంటారు, సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం, దానివల్ల వ్యర్థం అని. అంటే టెక్నాలజీ అనేది ఉంటే కూడా, సాంకేతికత ఉంటే కూడా దానివల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని చెప్తా ఉంటారు ఆయన. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ కానీ అట్లాగే ఈ రకంగా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో, పరిశోధనలు ఏదైతే మీరు చేస్తున్నారో, దిస్ ఇస్ యువర్ 10th anniversary. I compliment you. I commend both of you on building a very strong team. I compliment the entire team on this brilliant journey. Wish you all the very best, and we will stand right next to you as you forge ahead. మీరు అన్నారు ఇంకో 10 ఏళ్ళకి ఇది అన్నారు. సో ఇంకో 2 ఏళ్లలో మేము వస్తాం, వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తాం. అప్పుడు మేము కూడా కలిసి హైదరాబాద్, తెలంగాణని, భారతదేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. చేసింది. సో దానికి కేటీఆర్ రావడం అండ్ విభిన్న సైంటిస్ట్ రావడం చాలా ఆనందకరం. అండ్ దాంతోపాటు మేము కెమిస్ట్రీలో కొంచెం ల్యాబ్ ఎక్స్పాండ్ చేసాం. ఆ కెమిస్ట్రీ కూడా ప్రస్తుతం అన్ని ఆర్టీపీసీఆర్ చేసేవన్నీ ఇన్ హౌస్ మెటీరియల్తోనే తయారు చేసాం. సో అది ప్రస్తుతానికి అది అన్ని చోట వీఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్, ప్లాస్టిక్ నుంచి దాని కెమిస్ట్రీ పార్ట్, ఇంజనీరింగ్ పార్ట్ అంతా కంపెనీలోనే ఎస్టాబ్లిష్. మూడు డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇనాగ్రేట్ చేశారు. ఒక టీవీ లైఫ్ లైట్ బీడ్స్, అది రూమ్ టెంపరేచర్ స్టేబుల్ లైఫ్ లైట్ కిట్ టీవీ కోసం మాలిక్యులర్ కిట్. ఇంకొకటి మషిన్, అది టెస్టింగ్ చేసే ఆర్టీపీసీఆర్ మొబైల్ మషిన్, ఏ దూరంకైనా ఎక్కడైనా టెస్ట్ చేసే రకంగా బ్యాటరీ ఆపరేటెడ్ మషిన్, అది కూడా మనం ఇన్ హౌస్ తయారు చేస్తున్నాం. అది కాకుండా కెమిస్ట్రీలో మాకు ఏదైతే కిట్ తయారు చేయడానికి ఒక ఇంపార్టెంట్, ఇప్పుడు అందరూ ఇంపోర్ట్ చేసేది, దానికి 60% కాస్ట్ రిడక్షన్ కోసం మేము అది ఇన్ హౌస్ తయారు చేస్తున్నాం. అది కూడా కేటీఆర్ గారి వాళ్ళు కెమికల్ సైన్సెస్ డివిజన్